ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక క్రొత్త మాసమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. జూలై మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గత జూన్ నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి తన గదరెక్కల కింద మనల్ని భద్రపరిచి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి తన కృపలో వర్ధిలింపజేసి మరొక మాసాన్ని చూడడానికి దేవుడు కృప చూపాడు. మరొకసారి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఈ నూతన మాసంలో దేవుడు నాకే వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు అనే ఆసక్తితో ఉన్నావు కదూ. దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఈ జూలై మాసంలో ఈ వాగ్దానం ఇచ్చి ఈ మాసంలో ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఈ జూలై 1వ తారీఖున దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదా. దేవుడంట క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడంట. ఈ మాసం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో ఎంతోమంది ధనవంతులు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. అయితే వారు తన ఐశ్వర్యాన్ని, తమ ధనాన్ని, తమ బలాన్ని ఎందుకొరకు వాడతారు అనంటే తమ అక్కర్లు తీర్చుకోవడానికి, తమ స్వార్థం పూరితమైనటువంటి అక్కర్లను తీర్చుకోవడానికి వాడతారు. అయితే దేవుడు ప్రపంచములో ఉన్నటువంటి సకల ఐశ్వర్యుల కంటే, ధనవంతుల కంటే ఆయన గొప్ప ధనవంతుడు. ఆయనంత గొప్ప ధనవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేదు. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేదు. అయితే దేవుడు తన ఐశ్వర్యాన్ని ఎందుకొరకు వాడతారు తెలుసా? ఆయన కొరకు వాడడు, మన ప్రతి అవసరతను తీర్చడానికి వాడతాడు. ఉదయకాల సమయంలో దేవునికి వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రతి అవసరత ఆయన ఐశ్వర్యంలో తీరుస్తాడంట. ఈరోజు ఏ కష్టంలో ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ఏ భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావు, ఆర్థిక పరిస్థితుల్లో సతమతమైపోతున్నావా, ఆర్థిక అవసరతల కొరకు ఎదురు చూస్తున్నావా, ఈ ఆర్థిక ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయా? భయపడొద్దు. దేవుడు తన ఐశ్వర్యాన్ని వాడి ప్రతి అవసరత, 1-2 అవసరతలు కాదు, నీకు ఏ అవసరత ఉందో ఆ ప్రతి అవసరతను దేవుడి ఈ మాసంలో నీ జీవితంలో తీర్చాలని ఆశపడుతున్నాడు. మరి ఇంకెందుకు నీ జీవితంలో భయం, కలవరం, వాటన్నిటిని పక్కన పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. నా ప్రతి అవసరతను ప్రభువా నీ ఐశ్వర్యమును వాడి ప్రభు తీర్చని ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబ జీవితంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పరిచర్యలో, పనిచేస్తున్న స్థలంలో, నీ బిడ్డల జీవితంలో ఏ అవసరత ఉన్నా కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ మాసంలో నీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. విశ్వసిద్దాం, దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. మన ప్రతి అక్కరను దేవుని ఐశ్వర్యం ద్వారా ఆయన కృపలో, ఆయన సన్నిధిలో ఒదిగి ప్రతి ఆ యొక్క అక్కరను తీర్చుకోవడానికి దేవుడు కృపను గ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూలై మాసం కొరకైనటువంటి వాగ్దానం మా జీవితంలో ఇచ్చినందుకు స్తోత్రం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేశావు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభువా అవసరతలు తీర్చబడాలి అని నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారో, అవసరతలు తీర్చబడాలని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, వారు ప్రతి అవసరత నా దేవుడు తన ఐశ్వర్యములో తీర్చి ప్రభువా తండ్రి వారిని నాయన లేవనెత్తి బలపరిచి నడిపించమని, ఈ మాసమంతట్లో మంచి ఆరోగ్యము, శక్తి, బలం అనుగ్రహించి ప్రతి విధమైనటువంటి పనిపాట్లో తోడుగుండి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.